రాజమహేంద్రవరం నుంచి ఢిల్లీకి నేరుగా విమాన సౌకర్యాన్ని కల్పించడం చాలా సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇక రాజమండ్రి ప్రజల చిరకాల వాంఛ నేటితో తీరిపోయిందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తూ అభివృద్ధి కోసం ముందుకు నడుస్తున్నాయని అన్నారు. ఇక ఏపీలో నూతన ఎయిర్పోర్టులకు ప్రతిపాదనలు జరుగుతున్నాయని చెప్పారు. స్థానిక ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సూచన మేరకు రాజమండ్రి నుంచి ముంబైకి నేరుగా విమానయాన సర్వీసు ప్రారంభించడం జరిగిందన్నారు. రాజమండ్రి నుంచి తిరుపతితో పాటు అహ్మదాబాద్, జైపూర్ నగరాలకు కూడా విమాన సౌకర్యాన్ని కల్పించే దిశగా చర్యలు చేపట్టనున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏ ఫ్లైట్ అయితే ఢిల్లీలో వస్తుందో ఆ ఫ్లైట్లోనే ఇక్కడికి వచ్చి కార్యక్రమం చూసి మళ్ళీ తిరిగి వెళ్ళే ప్రోగ్రాం మేము పెట్టుకున్నాం. మరి ఇందులో ఎంతో ఉత్సాహంగా మన పురంధేశ్వరి గారు అలాగే కాకినాడ ఎంపీ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ఎన్డీఏ ఢిల్లీలో ఎంత బలంగా ఉందో చెప్పడానికి కూడా మేము ముగ్గురం ఒక ప్రతీక అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. కేంద్రంలో రాష్ట్రంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధిని ఒక ప్రయారిటీగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అడుగు జాడల్లో ఈ రెండు ప్రభుత్వాలను కూడా ముందుకు నడిపించడం జరుగుతుంది. నాకు కూడా ఒక బాధ్యత, కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఉన్న ఎయిర్పోర్ట్లో కెపాసిటీ బిల్డింగ్ కావచ్చు, దానితో పాటు కనెక్టివిటీ కావచ్చు, వీటన్నిటిని కూడా పెంచాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు గైడ్ చేయడం జరుగుతుంది. రాజమండ్రి నుంచి ఢిల్లీకి విమాన సేవలు ప్రారంభం కావడం శుభ పరిణామమని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. సరైన సర్వీసులు లేక ఇన్నాళ్లు ప్రజలు ఇబ్బంది పడ్డారని ఆమె చెప్పారు. అటు అమరావతి, పోలవరం అభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తోందని తెలిపారు. రాజమండ్రి నుంచి తిరుపతికి, రాజమండ్రి నుంచి బెనారస్, వారణాసికి, షిరిడీకి విమాన సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు రామ్మోహన్ నాయుడు చర్యలు తీసుకుంటున్నారని పురంధేశ్వరి స్పష్టం చేశారు. దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారం ఇవాళ చూసినట్లయితే సివిల్ ఏవియేషన్ మాధ్యమంగా కూడా రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారం మనం ఇవన్నీ చూస్తున్నాం. మొన్ననే రైల్వే మంత్రి గారు కూడా, అశ్విని వైష్ణవ్ గారు కూడా అమరావతికి సంబంధించినటువంటి రైల్వే లైన్ దాన్ని కూడా వారు ప్రారంభం చేయడం జరిగింది. కనుక డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ఏ విధంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయానికి ఈ విషయాలే కారణంగా భావిస్తూ మున్ముందు కూడా ఇదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి సయోధ్యతోటి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తారు అని చెప్పి తెలియజేస్తూ, దానిలో నీటి బొట్టుగా మాకు అవకాశం లభించినటువంటి సందర్భంలో మరి ఆ అవకాశం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మమ్మల్ని గెలిపించి అందించినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా పైన ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి